హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియో, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, సో మన ఛానల్లో చాలా మంది టీనేజర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, హౌస్ వైఫ్స్ కూడా అంతమంది ఉన్నారండి. నేను టీనేజర్స్కి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేశాను, చాలా వరకు కూడా ఇంకా మంచి కూడా షేర్ చేస్తారు వచ్చే రోజుల్లో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, హౌస్ వైఫ్స్ అందరూ కూడా అడుగుతున్నారండి, ఏమండి మా బేబీ అసలు ఏమీ తినట్లేదు, అసలుకి వెయిట్ పెరగడానికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అసలుకి పిల్లలు అన్నం అనేది లేకపోతే ఏదైనా ఫుడ్ అనేది బాగా తినడానికి అసలు కొన్ని టిప్స్ అనేవి షేర్ చేయండి, మా పిల్లలు అసలు వెయిటే పెరగట్లేదండి, అసలు బొద్దునే రావట్లేదండి అని చెప్పి చాలా మంది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారండి. సో నేను వాటిని చూస్తూ ఉంటాను అనమాట. కొంచెం మీకు రిప్లై అనేది ఇవ్వకపోవచ్చు అండి, కొన్నిటికైతే ఇస్తాను, కొంచెం నాకు టైం కుదిరితే నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, వీడియో అనేది చేస్తాను అని చెప్పి కంపల్సరీగా చెప్తాను అనమాట. సో అందుకనే ఈరోజు మీకు బేబీ అనేది వెయిట్ పెరగడానికి, అంటే ఇప్పుడు నేను చెప్పేది 6 months దగ్గర నుంచి 5 years వరకు బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పేది. సో దానిపైన ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 years దగ్గర నుంచి కూడా నేను మీతో 10 years వరకు షేర్ చేస్తాను అనమాట. ఈరోజు వీడియోలో మాత్రం 6 months బేబీ దగ్గర నుంచి 5 years బేబీ వరకు నేను మీకు షేర్ చేస్తానండి. బేబీ వెయిట్ గెయినింగ్ ఫుడ్ షేర్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి, మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అది తయారు చేసి చూపించిన తర్వాత మీ బేబీ అనేది అసలుకి తింటలేదు అని నాకు చాలా మంది ఇదే కంప్లైంట్ చేస్తున్నారండి. సో గగన్ కూడా, నా బాబు కూడా, నాకు చిన్న బాబు ఉన్నాడండి, మా బాబు పేరు గగన్ అనమాట. సో మీకు నేను చూపిస్తాను తర్వాత. వాడు కూడా అసలు తినేవాడు కాదండి మొదట్లో, ఒక 6 months 1 year దాటిన తర్వాత కూడా పెద్దగా తినేవాడు కాదనమాట. సో వాడికి ఏంటంటే, నేను మొన్న ఒక 1 month నుంచి స్టార్ట్ చేశానండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఫుడ్ అనేది. సో అది తినటం వల్ల ఏంటంటే మంచిగా వెయిట్ పెరిగాడండి, బొద్దుగా వచ్చాడనమాట, చుట్టానికి కూడా చాలా బాగున్నాడు, వాడు కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఫుడ్ అనేది వాడికి ఫస్ట్ నేను తయారు చేసి పెట్టానండి. నా కొడుకు కదా, ఎంతైనా పిల్లల మీద మన పిల్లలకి పెడితేనే నేను వేరే వాళ్ళ పిల్లలకి కూడా చెప్పగలను అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళకి అది పడుతుందో లేదో అని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకే ఫస్ట్ గగన్కి పెట్టానండి నేను. వాడు 1 month నుంచి పెట్టాను అనమాట, బాగున్నాడు. సో మీరు వాడి బ్లాగ్స్లో చూస్తూ ఉన్నారు కదా. సో మంచిగా బొద్దుగా వచ్చాడు. చాలా మంది కూడా నన్ను అడిగారు, గగన్కి ఏం ఫుడ్ పెడతారు, చాలా బాగున్నాడు, బొద్దుగా ఉన్నాడు, మంచి వెయిట్ వచ్చాడండి. ఆ ఫుడ్ తిన్న తర్వాత అయితే చాలా మంచి వెయిట్ వచ్చాడు అనమాట. సో ఈరోజు వీడియోలో ఆ ఫుడ్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా అసలు పిల్లలు స్పీడ్గా తినేయడానికి మంచిగా మీరు పెట్టిన ఫుడ్ అనేది ఇష్టంగా బాగా అమ్మ నాకు ఇంకా కావాలి అన్నట్టుగా కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. దీని తర్వాత ఈ ఫుడ్ చూపించిన తర్వాత టిప్స్ షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుందండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారండి, వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసే మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో కొంతమంది అంటున్నారండి, అక్క మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి. సో మీరు సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా, బెల్ బటన్ వచ్చినప్పుడు అక్కడ ఆల్ అని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆల్ అని ఉంటుంది అనమాట. ఆ ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఆ ఫుడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఫుడ్ కావాలో చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఫుడ్ తయారు చేసుకోవడానికి మనకి పల్లీలు కావాలండి. ఇన్ని పల్లీలు అవసరం లేదనమాట, నేను మీకు జస్ట్ చూపిస్తాను అనమాట పల్లీలు కావాలి అని చెప్పి. సో ఫస్ట్ పల్లీలు కావాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ కావాలి. మనము రైస్ వండుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, మంచి రైస్, స్టోర్ బియ్యం అలాంటి అస్సలు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే బేబీ కదా, మనము దోశల్లో వాటిలోకి అయితే స్టోర్ బియ్యం నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇంట్లో
పిల్లలకి యూజ్ చేసే మాత్రం కంపల్సరీగా మనము నీట్గా మనము వండుకొని తింటాం కదా, సో ఆ రైస్ మాత్రమే మనం యూజ్ చేయాలి. 1 కప్పు రైస్ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిపప్పు. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చూపించాను నేను. సో ఈ పచ్చిపప్పు మాత్రం కావాలండి. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు ముందుగానే ఉంచుకొని పెట్టుకుంటారని చెప్తున్నాను అనమాట. పచ్చిపప్పు కావాలి. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు. బాదం పప్పులో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో అందుకే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా పెడతా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. అందుకే వాళ్ళు మనం విడిగా ఇస్తే వాళ్ళు తింటారు కాబట్టి మనం ఈ విధంగా ఫుడ్ అనేది రెడీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ బాదం పప్పు కావాలి. నేను చెప్పాను కదండి, పల్లీల్లో కూడా మనకి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో అందుకే పల్లీలు చెప్పాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్. మసూర్ దాల్ గురించి మీకు తెలిసే ఐడియా ఉంటుంది కదా, మామూలు కందిపప్పు కంటే ఇది కొంచెం డిఫరెంట్గా చిన్నవిగా ఉంటాయన్నమాట. సో మసూర్ దాల్ కావాలండి. ఎక్కువ అవసరం లేదనమాట, జస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పెసలు చాలా మంచిదండి హెల్త్కి. చాలామంది పెసలు వేసుకుంటూ ఉంటారు. సో పిల్లలకి కూడా పెసలు అనేవి చాలా మంచిది. పెసలు కావాలి. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు. మీకు ఐడియా ఉంటుంది కదా, మీ దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ మినపగుళ్ళు మనకి చాలా ఈజీగా ఉంటుంది మినపగుళ్ళు. తర్వాత వచ్చేసి డేట్స్ అండి. డేట్స్ మాత్రం కంపల్సరీ అనమాట. మీరు పిల్లలకి 6 months దగ్గర నుంచే డేట్స్ పెట్టడం ట్రై చేయండి ఫ్రెండ్స్. డేట్స్ చాలా మంచిది అనమాట హెల్త్కి. సో ఇవే అండి, ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అనమాట మనము ఫుడ్ అనేది రెడీ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోండి. సో వెడల్పుగా ఉన్నదైతే బాగుంటుంది అనమాట మీరు ఈజీగా చేసుకోవడానికి. దీంట్లోకి వచ్చేసి 1 కప్పు బియ్యం యాడ్ చేస్తున్నాను. వీటన్నిటికి కూడా క్వాంటిటీ చెప్తున్నాను చూడండి, ఎంత వేసుకోవాలి ఏంటిది మొత్తం కూడా చెప్తాను. 1 కప్పు బియ్యం యాడ్ చేసుకుంటే ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి మనకి ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా, అదేనండి మసూర్ దాల్. సో మసూర్ దాల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిపప్పు కూడా అంతే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో మనకి పెసలు ఉంటాయి కదా, ఈ పెసలు కూడా అంతే అండి, ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకా క్వాంటిటీ ఇంతే అండి, ఇలానే వేసుకోవాలన్నమాట. 1 కప్పు బియ్యానికి మిగిలినవన్నీ దినుసులన్నీ ఇవన్నీ పప్పులన్నీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో పల్లీలు కూడా అంతే, ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు, లేకపోతే మినపప్పు ఉంటే మినపప్పు, ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాదం పప్పు, ఒక 10 బాదం పప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా అంతే అనమాట, అవి 10 ఇవి 10 యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. బట్ ఇదంతా కూడా ఒక 1 year దాటిన దగ్గర నుంచి ఇది ఇలా వేసుకోవాలండి. ఒకవేళ 1 year లోపల ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు, పెసలు ఇవన్నీ కూడా తీసేయండి, మిగిలినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు, పెసలు తీసేసి మిగిలిన 4 ఐటమ్స్ మాత్రం యాడ్ చేసుకోవాలన్నమాట. 6 months లోపు వాళ్ళకైతే, 6 months పైన వాళ్ళకైతే ఇంతే అనమాట, మొత్తం ఇలానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఇవన్నీ కూడా ఈ పప్పులు, ఈ బియ్యం, ఈ మొత్తం కూడా వాష్ చేసుకోవాలండి. వీటిలో ఏంటంటే కొంచెం అన్న డస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి అవి పైకి అలానే కనిపిస్తాయండి, ఏమీ డస్ట్ లేనట్టు, బట్ ఎక్కడి నుంచో వచ్చేస్తాయి కదండి. సో అందుకు చాలా డస్ట్ ఉంటుంది. అదే ప్లేట్లో వాటర్ రాకుండా ఆ వాటిని మొత్తం కూడా బాగా మీరు నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా ఈ ప్లేట్లో ఈ విధంగా పరిచేసుకోవాలన్నమాట. మొత్తం వెడల్పుగా వేసేసుకోవాలి, ఒక చోట కాకుండా. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇట్లానే వేసేసుకోండి. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఏంటంటే వీటిని చక్కగా మనము ఎండలో కనుక ఎండపెట్టేసుకున్నాం అనుకోండి, వాష్ చేసాం కాబట్టి చాలా తొందరగా ఎండిపోతాయి. ఇంకా వచ్చేసి మనం పౌడర్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మొత్తం కూడా వాష్ చేశాను, మొత్తం కూడా ఇలాగా పరిచేసాను, చూసారు కదా. సో ఈ విధంగా నేను చేసేసుకోండి, మీకు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇట్లాగైతే. నేను చెప్పాను కదా, ఎండలో మాత్రం కంపల్సరీగా ఎండపెట్టేసేయాలండి. ఈ విధంగా ఆరు బయటకు వచ్చేసి ఈ విధంగా మీరు ఎండపెట్టేసేయండి. ఇవి బాగా ఎండాలన్నమాట. మనకి ఇవి బాగా ఎంత బాగా ఎండితే అంత బాగా మనకి పౌడర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు చాలా ఈజీగా మనం వండుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 2 గంటల పాటు మీరు బాగా మంచి ఎండలో పెట్టేసేయండి. చూసారు కదా, నేను ఒక 2 hours ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టగా బాగా ఎండపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి
మీరు ఒక వెడల్పుగా ఉన్న బాండీ కానీ లేకపోతే ఏదైనా తీసుకోండి. సో ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను, వెడల్పుగా ఉన్నది బాండీ లాంటిది. సో దీంట్లో వచ్చేసి మనం ముందుగా బాగా ఎండపెట్టేసుకున్నాం కదా, ఈ మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసేయాలన్నమాట. బాగా బాగా వేయించుకోవాలండి. కొంచెం జస్ట్ అలా లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట, అంతే. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా వేయించొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి వేయిస్తున్నా. చూసారు కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎలా వేయించుకోవాలంటే జస్ట్ కొంచెం కలర్ మారుతుంది అనమాట, అంతే. ఇవి మొత్తం కూడా బాగా వేగుతాయి. మీకు ఒక డౌట్ ఉండిపోతుంది అనమాట, ఇవన్నీ కూడా వేగుతాయా లేదా అని చెప్పి. ఏం లేదు, మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకొని బాగా వేగుతాయి. అలా వేయించుకున్న తర్వాత అవి బాగా చల్లారాలండి. ఆ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఒక పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా వచ్చేస్తుందండి, ఒక పౌడర్ లాగా చేసేసుకోండి మెత్తగా. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక పౌడర్ లాగా వచ్చేసింది, చూసారు కదా. సో దీన్ని ఏంటంటే కాసేపు జస్ట్ అట్లా గాలికి అట్లా పక్కన పెట్టేసేయండి. ఇది బాగా చల్లారాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కదా, ఎంతో కొంత వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత జస్ట్ ఒక అరగంట సేపు పక్కన పెట్టేసిన తర్వాత ఒక గాలి ఆడని, గాలి లోపలికి వెళ్ళని కంటైనర్ తీసుకొని ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఒక 15 days వరకు మీకు అలానే ఉంటుంది, పాడవద్దు అనమాట. ఈ ఫుడ్ అనేది ఎలా వండాలో చూడండి. ఒక గిన్నె తీసుకోండి, మరి అంత పెద్ద గిన్నె అవసరం లేదండి, చిన్న గిన్నె చాలు. దీంట్లోకి వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఆ వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను ఒక పౌడర్ రెడీ చేశాను కదా, పిండి. సో ఆ పిండి అనేది ఒక బౌల్లోకి వేసుకోండి. కొన్ని కూడా దాంట్లో వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే మనము డైరెక్ట్గా ఆ పౌడర్ అనేది దాంట్లో వేసేసామంటే గడ్డ కట్టేస్తుంది అనమాట. ఇలా కనుక చేస్తే అస్సలు గడ్డలు కట్టదు, మీకు చాలా ఈజీగా ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా కలిపేసి ఆ వాటర్లో ఆ ఫుడ్ని కూడా దాంట్లో వేసేయండి, ఆ పౌడర్ని. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కనుక యాడ్ చేయకపోతే పిల్లలకి అసలుకి అరగదనమాట. ఆ తర్వాత ఈ విధంగా బాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అది మొత్తం కూడా మనకి చాలా ఈజీగా ఉడికిపోతుందండి, మీకు అంత కష్టం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే మనం వేయించుకున్నాము, తర్వాత ఎండ పెట్టేసాము, ఇవన్నీ కూడా చేసాం కదా. సో మీకు చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయి బాగా చిక్కగా అవుతూ ఉంటుంది చూడండి. సో ఇలా చిక్కగా అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని మీరు ఇంకా చల్లార్చుకోవచ్చండి. సో ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను. ఇది బాగా ఉడికిపోయింది, ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. ఆ తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందాక మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఫుడ్ని, ఆ ఫుడ్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఈ ఫుడ్ని. సో ఇప్పుడు దీంట్లో మాత్రం మీరు తప్పకుండా నెయ్యి మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇది కొంచెం వేడిగానే ఉంది, సో అందుకే నేను కొంచెం గడ్డగా ఉన్న నెయ్యి మాత్రమే వేసానండి. ఇది దీంట్లో వేస్తే బాగా కరిగిపోతుంది అనమాట. మీరు ఇలా అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా నెయ్యి వేశారు కదా, ఇది బాగా కరిగిపోతుంది, చాలా టేస్టీగా తయారవుతుందండి. ఇది మాత్రం తప్పకుండా మీ పిల్లలకి దీన్ని పొద్దునైనా పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం అయినా పెట్టుకోవచ్చు, సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు, రోజుకి 2 సార్లు అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. ఎంత బాగుందో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత మాత్రమే పెట్టండి, వేడిగా ఉంటే వాళ్ళ మూతి బాగా కాలిపోతుంది కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కావాలనుకుంటే మీరు కూడా కొంచెం నోట్లో పెట్టుకొని చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో తప్పకుండా మీ పిల్లలకి పెట్టండి. సో ఫ్రెండ్స్, ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలకి పెట్టాలో చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీ పిల్లలు ఫుడ్ అనేది బాగా ఇష్టంగా తినడానికి అసలుకి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను కొంచెం పొద్దునే తీస్తున్నానండి. సో అందుకే కొంచెం మీకు పక్షులు చప్పుళ్ళు, జనాల చప్పుళ్ళు ఇవన్నీ వినిపించవచ్చు. సో సారీ అండి. సో ఫ్రెండ్స్, అసలు పిల్లలు అనేది బాగా ఇష్టంగా ఫుడ్ అనేది తీసుకోవడానికి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే, ముందు వాళ్ళకి మీరు ఇష్టమైన ఫుడ్, అంటే రోజు ఒక రకమైన ఫుడ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి. నేను ఇంకా నుంచి మీకు ఒక్కొక్క రకమైన ఫుడ్ ఐటమ్ అనేది చూపిస్తూ ఉంటానండి పిల్లలకి సంబంధించి. సో తప్పకుండా మీరు ఫాలో చేస్తూ ఉండండి. నేను ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను మీకు, లేకపోతే డిఫరెంట్ వీడియోసే చేస్తూ ఉంటానండి. ఈ విధంగా మార్నింగ్ టైంలో వచ్చే వీడియోస్లోనే చేస్తూ ఉంటాను. సో పిల్లలకి ఏంటంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్ని రోజు ఒకే రకమైంది కాకుండా ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, మీరు పొద్దున కానీ మధ్యాహ్నం పొద్దున పెట్టుకుంటే, నాకు పొద్దున ఏంటంటే మీరు టిఫిన్ పెట్టేస్తారు కదా బేబీకి. సో నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నం టైంలో పెడితే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ అనేది నేనైతే వాడికి మధ్యాహ్నం టైంలోనే పెడతానండి. సో అందుకు కొంచెం మీరు మధ్యాహ్నం టైంలోనే పెట్టేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ అనేది. సో ఇది మధ్యాహ్నం టైంలో మీరు కంటిన్యూ చేసేసుకోండి బేబీకి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాయంత్రం ఏమేమి ఫుడ్స్ పెట్టాలో నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. అందులోకి మీరు సాయంత్రం టైంలో రైస్ కానీ ఇదేమన్నా పెట్టడానికి ట్రై చేయండి. రైస్లో చారు వేసి పెట్టడం, ఇదంతా రసం వేసి పెట్టడం, ఇవి పెట్టడానికి ట్రై చేయండి. అంటే రోజు ఒకటి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి వాళ్ళకి కొంచెం అలవాటు చేయండి. ఫ్రూట్స్ అని, ఇలా ప్యూరీస్ అని, ఇలా మంచివన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేయండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి, కలర్ఫుల్గా కనిపించే ఫుడ్స్ అనేవి వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏంటంటే ఫుడ్ పెడతారండి. ఫుడ్ పెట్టినప్పుడు టీవీ పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే ఇక్కడ ఇంట్లోనే మగ్గి పెడతా ఉంటారు అనమాట పిల్లల్ని. సో ఇంట్లో మగ్గి పెట్టేసి పిల్లలకి ఏంటంటే ఈ కాడికి బయటికి వెళ్ళాలి, బయట తిరగాలి, జనాలు చూడాలి, ప్రపంచం చూడాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అందరి పిల్లలకనే కాదు, అసలుకి గగన్కి కూడా అంతే అండి. గగన్కి నేను టీవీ పెడతాను, టీవీ పెడితే 2 ముద్దలు తింటాడండి. తింటాడు, 2 ముద్దలు వేసినాక కాసేపు చూసి ఇంకేముంది, ఇంకా అసలు నోటి దగ్గరికి తీసుకురాడు అనమాట. బయటికి నేను ప్రతిరోజు పని కట్టుకొని అని బయటికి తీసుకెళ్ళి ఫుడ్ పెడతానండి. లేకపోతే వాడు తిననంటే తింటానమాట, నా ప్రాణం వేస్తాడు. ఫుడ్ తినమంటే నిజంగా నా ప్రాణం వేస్తాడండి. సో మీరేం చేయాలంటే మీ పిల్లలకి ఫుడ్ అనేది పెడుతున్నప్పుడు కంపల్సరీగా మీరు బయటికి తీసుకెళ్ళండి. బయటకంటే జనాల్లోకని కాదండి, వాళ్ళకి అన్నీ చూపించండి. పక్షులని, కుక్కలని, నక్కలని, కొంచెం అలా జనాలు బయట కనిపిస్తూ ఉంటారు కదా, అలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి అది ఇది చూపిస్తా అటు ఇటు తిప్పుతా కనుక తినిపించారంటే ఎవరైనా కూడా తింటారండి. ఎందుకు తినరు చెప్పండి ఫ్రెండ్స్? మనం ఏకాడికి ఇంట్లో మగ్గి పడతా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమీ తినరు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకు నేను మీతో చెప్తున్నాను, కంపల్సరీగా మీరు బేబీ కనుక ఫుడ్ పెట్టేటప్పుడు కంపల్సరీగా మీరు బయటికి తీసుకెళ్ళి అందరినీ చూపిస్తా తినిపించండి. హ్యాపీగా తింటారండి, ఏమి అభ్యంతరం లేదు. ఇది కనుక మీకు యూజ్ అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా బెటర్గా యూజ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఏంటంటే పిల్లలు ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా ఆడుకుంటారు అనమాట. పిల్లలకి కనుక ఎవరు లేరనుకోండి అంత ఇష్టంగా ఆడుకోరు, చాలా మూడిగా ఉంటారు, వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు అనమాట ఎప్పుడైనా కానీ. సో అందుకు ఏం చేయాలంటే మీరు పిల్లల దగ్గరికి తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ఫుడ్ పెట్టాలి అనుకుంటే పిల్లలు ఉంటారు కదా, మీ ఇంటి దగ్గర పిల్లలు, లేకపోతే ఎక్కడైనా సంథింగ్ మీ ఇంటి దగ్గర పిల్లలు అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు కదండి. సో పిల్లల దగ్గరికి కనుక తీసుకెళ్తే ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కనుక పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఆ పిల్లల దగ్గర వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. ఆ పిల్లలు కనుక బాగా తింటున్నారు అనుకోండి, వీడు కూడా బాగా తినడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అందుకు మాటలు కూడా చాలా స్పీడ్గా వస్తాయండి. అందుకే పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టండి. ఫుడ్ పెట్టిన కాసేపు పిల్లల దగ్గరికి తీసుకెళ్ళండి. సో అలా కనుక మీరు తీసుకెళ్ళారు అనుకోండి, బేబీ అనేది ఫుడ్ బాగా ఇష్టంగా తింటుంది. సో ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు బేబీకి మామూలుగా టీవీలో డోరమెన్ కానీ లేకపోతే ఏమైనా వాళ్ళకి పోయమ్స్, రైమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ చూపిస్తే తినిపించండి. కొంతమంది ఇవన్నీ ఇష్టపడతా ఉంటారనమాట. సో కొన్నిసార్లు గగన్ కూడా అంతే, ఎప్పుడన్నా ఒకసారి బయటికి తీసుకెళ్లకుండా ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఫుడ్ పెట్టేటప్పుడు టీవీలో ఆ రైమ్స్ కానీ ఏదైనా ఒకటే వస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా వాడికి నేను ఫుడ్ అనేది తినిపిస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడికి నేను గగన్ మీద ప్రయోగించిన ప్రయోగాలు చెప్తానండి. ఎందుకంటే అందరు పిల్లలు నాకు తెలిసినంత వరకు ఒకేలా ఉంటున్నారు ఈ రోజుల్లో, నేను చూసిన దాని ప్రకారం. సో అందుకే నేను చెప్తున్నాను. ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు యాక్షన్ చేస్తా, ఏదో ఒక యాక్షన్ అండి. పిల్లలకి వాళ్ళని పట్టుకోమని చెప్పడం మనం, లేకపోతే వాళ్ళకి టాయ్స్ ఇచ్చినా కానీ అంత బాగా ఆడుకోరని. ఎందుకంటే నాకు తెలుసు కదా, బొమ్మలన్నీ పక్కనే ఉంటాయి అనమాట, గిన్నెలు, స్పూన్లు, వీటితోనే ఎక్కువ ఆడుతూ ఉంటాడు గగన్ మాత్రం. సో నాకు తెలిసినంత వరకు నేను చూసిన పిల్లలు మొత్తం కూడా ఈ రోజుల్లో అలానే ఉన్నారు. సో అందుకు మీరు యాక్షన్ చేయండి, బూచి అని బాగా ఆడుకోండి, బాబుతో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి మీరు. ఇంకా వచ్చేసి మీ ఇద్దరు అటు ఇటు మీరు అన్నం పెడుతున్నారు అనుకోండి, ఆ గిన్నె పక్కన పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి మీ ఇద్దరు ఎవరి ముందు నన్ను పట్టుకుంటారు, ఎవరి ముందు నన్ను పట్టుకోరు అని చెప్పి మీ ఇద్దరే ఆడుకోండి. ఎటు హస్బెండ్స్ ఎటు ఇంట్లో ఉండరండి, ఇంట్లో ఉండరు కాబట్టి మనందరికి మనమే ఆడుకోవాలన్నమాట. పిల్లల్ని మనమే ఆడిపించాలి, ఇంకెవరో వచ్చి ఆడిపించారు కదండి. సో పిల్లలతో అంటే ఏదో వాళ్ళతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, కానీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తల్లికే ఉంది. కాబట్టి ఎవరు ముందు పట్టుకుంటారో ఎవరో ఏంటో అని చెప్పి చక్కగా పరిగెత్తుకుంటా మీ ఇద్దరే ఆడుకుంటూ ఉండండి. అలా ఆడుకునే సమయంలో చక్కగా ఒక ముద్ద తీసుకొని వాళ్ళ నోట్లో పెట్టండి, కంపల్సరీగా తింటారండి. తినకుండా అస్సలు ఉండరు అనమాట, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో నాకు తెలిసినంత వరకు బేబీకి
ఫుడ్ పెట్టడానికి టిప్స్ అయితే ఇవే అండి. ఎక్కువ శాతం బయటికి తీసుకెళ్తేనే బాగా తింటా ఉంటారు. ఎందుకంటే వీడు చాలా బాగా తింటాడు అనమాట. బయటికి తీసుకెళ్ళి అది కుక్క నక్క గగన చూడొచ్చు అలా ఉంది ఇలా ఉంది, అక్కడ భలే ఉంది నాన్న అలా చెప్పారు అనుకోండి, వాళ్ళు ఇంప్రెస్ అవుతారండి. ఇంప్రెస్ అయిపోయి అక్కడ ఏదో ఉంది అని చెప్పి అలా చూస్తారనమాట. టక్కని తీసుకెళ్ళి ముద్ద వాడి నోట్లో అలా దోపేస్తాను నేను. ఇంకా వాడు బయట వేయలేడు, ఇంకా అలానే తింటా ఉంటాడు అనమాట. వాడికి ఇంకా అలానే అదిగో అమ్మమ్మ చూడమ్మా ఎంత పెద్ద ఆవు ఉందో అని ఇలా చూపించాలండి పిల్లలకి. ఇలా చూపిస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. లేకపోతే మనం నార్మల్గా పెడితే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి, పెద్దోళ్ళు అవుతారు అనమాట. మళ్ళా తింటే పెద్దోళ్ళు అవుతారు. సో ఇప్పుడు చెప్తున్నారు కదండి, ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ లాంటి పిల్లలు అని చెప్పి అంత ఫాస్ట్గా ఉంటున్నారు అనమాట. సో ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చూపించిన ఫుడ్ కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగుంటుందండి, చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మీరు ట్రై చేస్తారని నేను మీకు యాక్షన్ కూడా చేసి చూపించాను, లేకపోతే నేను చూపించేదాన్ని కాదండి. జస్ట్ మీకు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి చూపించాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంత అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.